గుడ్ ఈవినింగ్ చిల్డ్రన్. గుడ్ ఈవినింగ్. ఓకే, ఈరోజు మనము మస్క్ మిలన్ చేద్దామా? మస్క్ మిలన్ మామూలుగా తింటాం మనము, అవునా? దోసపండు, దాన్ని మనము ఐస్ క్రీమ్లా చేసుకొని తిందామా? ఆర్ యూ రెడీ? ఓకే, ఫస్ట్ ప్రాసెస్ ఏమంటే ఇలాగా మనము దోసపండుని ఇలా కట్ చేసుకోవాలి పీసెస్గా, ఓకేనా? తర్వాత ఏం చేయాలి, పల్ప్ని అంతా కూడా మనము మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకోవాలి, ఓకేనా? గ్రైండ్ చేసుకుందామా? వాహినిత, చూడండి నాన్న, ఇప్పుడు కాంచిన పాలల్లో ఈ పల్ప్ని మొత్తం మనము ఇలా పోసేసేది, ఓకేనా? ఇట్లా మనం మొత్తం అంతా గ్రైండ్ చేసుకొని ఈ పల్ప్ని అంతా కూడా మనము ఇట్లా పోసుకోవాలి, ఓకేనా? ఇప్పుడు ఈ పల్ప్ని అంతా మనం దీంట్లో వేసేసుకుందాం కదండి కాంచిన మిల్క్లో. ఇప్పుడు దీన్ని కొంచెం స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లోనే కొంచెం కాగాలి, ఎందుకంటే ఇది థిక్నెస్ కోసము. కొంచెం థిక్గా రావడం వల్ల ఏమవుతుందంటే బాగుంటుంది, గట్టిపడుతుంది, కొంచెము తినడానికి బాగుంటుంది, ఐస్ క్రీమ్ లాగే. ఇందులో చాలామంది ఫ్లేవర్స్ అవన్నీ కలుపుతారు. చూడండి ఇక్కడ మనకు నేను డ్రై ఫ్రూట్స్ని కూడా వేస్తున్నాను, ఎందుకంటే పిల్లలు అలానే వేస్తే తినరు కాబట్టి మనం ఇలా ఏదైనా స్నాక్స్ చేసినప్పుడు డ్రై ఫ్రూట్స్ని మనం ఇలా వేయడం వల్ల వాళ్ళు ఇష్టంగా తింటారు. ఇంకోటి ఏంటంటే మీకు అందుబాటులో అన్నీ ఉన్న డ్రై ఫ్రూట్స్ని అన్నీ వేయచ్చు, వాల్నట్స్, తర్వాత పంప్కిన్ సీడ్స్, తర్వాత డిఫరెంట్ ఉన్నాయి కదా, అవన్నీ వేయచ్చు. నాకు అందుబాటులో ఇవి ఉన్నాయి కాబట్టి నేను ఇవి వేస్తున్నాను. తర్వాత దీంట్లో మనము స్వీట్ వేయాలండి. మోస్ట్లీ బెల్లం వేస్తే మంచిది, హెల్త్కి కూడా హెల్త్కి కూడా మంచిది, కానీ ఇప్పుడు అందుబాటులో లేదు కాబట్టి నేను షుగర్ని యాడ్ చేస్తున్నాను. చూడండి దీనికి నేను 1 కప్ షుగర్ తీసుకుంటున్నా వాహినిత, అంజున్ను. మనకి ఒకవేళ స్వీట్ ఇంకా కావాలి అనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే ఇదే చాలు అనుకుంటే మనకి ఇదే సరిపోతుంది, ఓకేనా వాహినిత? మీకు స్వీట్ చాలా ఇది? జున్నుకి వాహినితకి ఇంకొంచెం కావాలంట షుగరు, ఓకేనా? చాలు, నన్ను ఎక్కువ షుగర్ తినకూడదు, మనము ఎప్పుడో ఒక్కసారి ఇలా చేసుకోవాలి. ఎక్కువ మనం బెల్లం యూజ్ చేసుకోవాలి, ఓకేనా? ఆ బెల్లం తినడం వల్ల మనకి హెల్త్ మంచిగా ఉంటుంది. నాకు తెలిసి ఇది కొంచెం రెడీ అయిపోయినట్టుంది వాహినిత కదా. ఇప్పుడు మనం దించుకునే ముందు ఏం చేయాలి, ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని మనం పైన ఇలా వేసేయాలి, ఓకేనా? ఇలా వేసేసి మనం కలపాల్సిన అవసరం లేదు, మార్నింగ్ కూడా అలానే తీసుకోవచ్చు, లేకపోతే ఇలా మనము కలిపేసినప్పుడు చాలు అనమాట, ఓకేనా? ఓకే, రెడీ అయిపోయినట్టు. ఓకే, స్టవ్ ఆఫ్ చేద్దామా? ఓకే, ఆర్ యూ హ్యాపీ? You are feeling very excited, right? Yes, you feeling happy? Yes, you? ఇప్పుడు మనం దీన్ని తీసుకొని వెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. ఫ్రిడ్జ్లో పెట్టేశాక రేపు మార్నింగ్ మనం తీసుకుందాం, ఓకేనా? ఓకే, ఓవర్ నైట్ ఉండాలి వాహినిత, ఇప్పుడే తినేయాలి అని చెప్పేసి ఆత్రపడద్దండి ఇద్దరు, ఓకేనా? మార్నింగ్ వరకు ఉండాలన్నమాట ఇది, ఓవర్ నైట్, ఓకేనా? విహాస్, జున్, వాహినిత, ఓకే. మనం నిన్న ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసాం కదా, అది తిద్దామా? ఓకే, ఫ్రిడ్జ్లో మనం పెట్టాం కదా, దాన్ని ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం దీన్ని పొజిషన్ ఎలాగుందో. చూసారా నాన్న ఎంత చిక్కగా వచ్చిందో, థిక్గా. చూడండి ఎంత 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 ఐస్ క్రీమ్ చూడండి ఎంత థిక్గా వచ్చిందో కదా, అవునా కదా నాన్న? ఓకే, ఇప్పుడు మనం అందరికి సర్వ్ చేద్దామా? ఓకే, థ్యాంక్ యూ పిన్ని, థ్యాంక్ యూ మమ్మీ. ఓకే, డోంట్ టెల్ థ్యాంక్స్ నాన్న.